హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోడీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, నేను లాస్ట్ వ్లాగ్లో డే అవుట్ విత్ కజిన్స్ డే 1 పెట్టాను కదా, ఇది వచ్చేసరికి డే 2. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తాం అనేది మొత్తం కంప్లీట్గా చూపిస్తాము. ఈరోజు కూడా మేము షాపింగ్కి వెళ్తున్నాం. ఏం షాపింగ్ అంటే చార్మినార్ షాపింగ్కి వెళ్తున్నాం. అయితే ఇది వచ్చేసరికి మార్నింగ్ 8 o'clockకే మా డే స్టార్ట్ చేసి, లాస్ట్ వ్లాగ్లో మియాపూర్లో వర్క్ ఉందని చెప్పాను కదా, అక్కడ కొంచెం బ్యాలెన్స్ ఉంటే మార్నింగ్ అక్కడికి వెళ్తున్నాము. మార్నింగ్ టైం అయితే నేను షూట్ చేయట్లేదు. ఆఫ్టర్నూన్ లంచ్ టైం నుంచి వీడియో అనేది నేను స్టార్ట్ చేస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దూరంగా సెక్రటేరియట్ కనిపిస్తుంది. మేము కార్లో స్టార్ట్ అయిపోయామన్నమాట. ఈరోజు నేను, మా కజిన్స్ ఇద్దరు, అలానే మా హస్బెండ్ వెళ్తున్నాము. చెప్పాను కదా ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేస్తామని. రెస్టారెంట్కి వచ్చేసాము. ఇది లాస్ట్ టైము ప్లాట్ఫామ్ 65 రెస్టారెంట్కి వెళ్ళాం కదా, అదే బిల్డింగ్లో ఉన్న శ్రీకన్య కంఫర్ట్ రెస్టారెంట్ అనమాట. మేము వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 3 o'clock అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది లంచ్కి. మేము హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత లోపలికి వెళ్తే ఇంకొక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే మా ఫుడ్ అనేది వచ్చింది. ఆ టైంలో కూడా అంత క్రౌడ్ ఉంది అంటే దాని అర్థం ఫుడ్ అంత బాగుంటుందని. మేము ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి వెజ్ మ్యాంచో సూప్ ఆర్డర్ చేసాము. ఇది సాటర్డే వ్లాగ్ అనమాట, అందుకే మేము సాటర్డే నాన్ వెజ్ తినాం కాబట్టి ఈరోజు ఓన్లీ వెజ్జే. అండ్ సూప్ అయిపోయిన తర్వాత బటర్ నాన్ అలానే మేతి చామన్ కర్రీ ఆర్డర్ చేసాము. ఇది కూడా చాలా బాగుంది టేస్ట్. నాకు ఇక్కడ అయితే ఫుడ్ బాగా నచ్చింది. నేను నచ్చితే అంతే చెప్తూనే ఉంటాను. ఇక్కడ ఇంకా కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉన్నాం. అప్పటికే లేట్ అయిపోయింది కదా, బాగా ఆకలేస్తుంది. అది అయిపోయిన తర్వాత కాజు పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేసాము. ఇక్కడ ఫుడ్డే కాదు, యాంబియన్స్ కూడా చాలా బాగుంది. కాకపోతే సర్వింగ్ కొంచెం లేటుగా అయింది. కానీ ఇది రెస్టారెంట్ బయట యాంబియన్స్ చూసారా, చాలా బాగుంది. కృష్ణుడి విగ్రహం పెట్టారు. అలానే ఇంకొక పక్క బుద్ధ స్టాచ్యూ కూడా ఉంది. అది తినేసి మేము మెట్రో ఎక్కి, చూసారా ఎంజీబీఎస్, ఇది ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లో దిగాము. పక్కనే మనకి ఎంజీబీఎస్ బస్ స్టాప్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఎందుకు దిగాము అంటే, మేము చార్మినార్కి వెళ్తున్నాము. కిందకు వచ్చేసిన తర్వాత మేము ఒక ఆటో తీసుకుని చార్మినార్కి స్టార్ట్ అయిపోయాము. అయితే ఫస్ట్ అయితే మేము మదీనా దగ్గర దిగేసి, మదీనాలో కొంచెం షాపింగ్ ఉంది, అది చేసేసుకుంటున్నాము. ఎక్కువ అయితే నేనేం తీసుకోలేదు, మా కజిన్స్ కోసం వచ్చాను. మేము చార్మినార్కి వచ్చేసరికి ఈవినింగ్ 5 o'clock అయిపోయింది. ఇక్కడ ఎంట్రన్సే షాపింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్న టాప్స్ ఉన్నాయి కదా, అది 150 నుంచే స్టార్ట్ అయిపోయింది. 150 అంటే ఈ రోజుల్లో ఏమొస్తుంది చెప్పండి. ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్స్ కూడా చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా లెహెంగాస్ కానీ లేదంటే లాంగ్ ఫ్రాక్స్ కానీ ఏదైనా ఫ్రాక్స్ కానీ డిజైన్ చేసుకోవాలి అన్నప్పుడు ఇక్కడ ఫ్యాబ్రిక్స్ తీసుకోవచ్చు. చాలా బాగుంటాయి. మనకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. ఇక్కడ ఫ్యాబ్రిక్స్ కాస్ట్ వచ్చేసి మనకి 50 rupees నుంచే మీటర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మనకి ప్లెయిన్ నుంచి హెవీ వర్క్ ఫ్యాబ్రిక్స్ వరకు కూడా ఉంటాయి. ఇదంతా కూడా మనకి శారీస్ ఫ్యాబ్రిక్ సెక్షన్ అనమాట. అలానే ఇక్కడ చూస్తున్నారా, షరారాస్ గరారాస్ మోడల్స్ కూడా చాలా బాగున్నాయి. ఏదన్నా వెడ్డింగ్ వేర్ తీసుకోవాలి అన్నా కూడా చార్మినార్ చాలా బాగుంటుంది. ఈ మదీనా మొత్తం కూడా మనకి ఇలా క్లాతింగే ఉంటుంది. మనకి పెద్దవాళ్ళకే కాదు, కిడ్స్కి కూడా మంచి కలెక్షన్ దొరుకుతుంది ఇక్కడ. ఇవంతా కూడా హెవీ వర్కే అనమాట. ప్రైజెస్ కూడా మరీ ఎక్కువ అయితే ఏం లేవు. ఇప్పుడు నేను చూపిస్తున్నదంతా 750, 650. ఇవి మెటీరియల్ మనం తీసుకుని స్టిచ్చింగ్ చేయించుకోవాలి. ఇది కూడా మనకి కాటన్ ఫ్యాబ్రిక్స్లో కూడా దొరుకుతూ ఉన్నాయి. ఇవి వచ్చేసరికి హెవీ వర్క్ అనమాట. ఇవి కూడా కాస్ట్ ఎక్కువ లేదు. ఇప్పుడు నేను చూపిస్తున్న పింక్ కలర్ది వచ్చేసి 650 rupees ఉన్నాయి. అలా ఏదైనా సరే 650, 750 ఆ రేంజ్లో ఉన్నాయి. ఇక్కడ చూసారా, కిడ్స్కి ఆడపిల్లలకి ఇలాంటి ఫ్రాక్స్ వేస్తే చాలా ముద్దుగా ఉంటారు కదా, చాలా బాగున్నాయి. ఇలాంటివి మనకి బయట తీసుకోవాలి అంటే కొంచెం 2000 అలా ఉంటాయి పిల్లల బట్టలు. కాకపోతే ఫ్యాబ్రిక్ అనేది డిఫరెన్స్ ఉండొచ్చు, క్వాలిటీ. చూడటానికైతే చాలా బాగుంది. ఇక్కడ చూసారా ఎల్లో కలర్ది, ఇది 2000 అలా చెప్పారు. ఇవన్నీ కూడా మనకి 2000 చెప్తున్నారు. మనం బార్గెన్ చేస్తే తగ్గిస్తున్నారు.
ఇక్కడ మేము చూస్తున్న షాప్లో కూడా కలెక్షన్ అనేది చాలా బాగుంది. మనం డైలీ వేర్ వేసుకోవడానికి చుడీదార్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా 2500 ఉన్నాయి. మనకి హల్దీ అవుట్ఫిట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ మనకి బల్క్లో కావాలన్నా కూడా వాళ్ళు ఇస్తారు. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నది ఉన్నది కదా, అది 3000 చెప్పారు. అండ్ అన్ని షాప్స్లో కూడా ప్రైజెస్ అనేవి అటు ఇటుగా అలానే ఉంటున్నాయి. ఇక్కడ కూడా షరారా గరారా మోడల్స్ ఎక్కువ ఉన్నాయి. ఇందులోనే మల్టిపుల్ కలర్స్. నేను వీడియో తీస్తున్నానని ఇంకా చూపిస్తున్నారు వాళ్ళు. ఇది వచ్చేసరికి కాస్ట్ 2500 చెప్పారు. ఈ మోడల్లో మా కజిన్ ఒకటి తీసుకుంది. 2500 చెప్తున్నారు, కానీ మనం బార్గెన్ చేసిన దాన్ని బట్టి 1500కే వచ్చేస్తుంది. ఇది కూడా 2000 రూపీసే. నేను పర్టికులర్గా వీడియో తీయడానికి వెళ్ళలేదు కాబట్టి అన్నీ కూడా మీకు క్లియర్గా అన్ని షాప్స్లో చూపించట్లేదు. కాకపోతే ప్రైజెస్ అనేది ప్రతి షాప్లో కూడా ఆల్మోస్ట్ 100 డిఫరెన్స్లో ఇట్లానే ఉన్నాయి. నేను ఇప్పుడు చూపిస్తున్నది కూడా 2500 చెప్పారు. ఇది కూడా మనకి 1800కి ఇస్తానని చెప్పారు. మనకి కాంట్రాస్ట్లో కావాలన్నా కూడా ఉన్నాయి. అండ్ ఇవి చూసారా 750. అలా ఏ షాప్లోకి వెళ్ళినా కూడా మనకి ఇలానే ఉంటుంది. అలానే ఇక్కడ డ్రెస్సెస్సే కాదు, శారీస్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారా మనకి ఇమిటేషన్ శారీస్ కూడా ఉన్నాయి. శారీస్ కూడా మనకి 500లోనే మంచి శారీస్ వస్తాయి. ఇక్కడ చూసారా హెవీ వర్క్ శారీస్ అనమాట. ఏదన్నా వెడ్డింగ్కి కానీ తీసుకోవాలి అంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఇలా హెవీ వర్క్కి కూడా మనకి ఎక్కువ ప్రైజెస్ అయితే ఏం లేదు. 2500లోనే మంచి హెవీ వర్క్ శారీస్ మనకు వచ్చేస్తున్నాయి. ఈ శారీస్ కూడా మనకి 1000 రూపీస్ అలా ఉన్నాయి. ఇక్కడ మనకి శారీ అనేది 500 నుంచే స్టార్ట్ అయింది. ఇప్పుడు అక్కడ చూస్తున్న శారీ చూసారా చాలా బాగుంది. అది 600కి ఇచ్చారు. అండ్ మేము అక్కడ షాపింగ్ కంప్లీట్ చేసేసుకుని చార్మినార్ దగ్గరికి వెళ్ళాము. ఇంత దూరం వచ్చి చార్మినార్ చూడకుంటే ఎలా అని చెప్పి చార్మినార్ దగ్గరికి స్టార్ట్ అయిపోయాము. కాకపోతే వెళ్తూ వెళ్తూ అన్నీ ఇలా చూస్తూ వెళ్తున్నాము. మధ్యలో ఏమన్నా కావాలి అంటే తీసుకుంటున్నాను. ఇప్పుడు చూపించిన నెక్లెస్ సెట్ వచ్చేసి 650. అలానే హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఒకటి నచ్చి అడిగాను, కానీ 450 చెప్పారు. సేమ్ అదే హ్యాండ్ బ్యాగ్ చార్మినార్ దగ్గరికి వెళ్తే నాకు 250కే వచ్చేసింది. అండ్ అక్కడ హిప్ బెల్ట్స్ కూడా ఉన్నాయి కదా. నేను హిప్ బెల్ట్స్ లాస్ట్ లాగ్ కేపీహెచ్బి స్ట్రీట్ షాపింగ్లో 150కి తీసుకున్నాను కదా. ఇక్కడ చార్మినార్లో 100కే ఇచ్చారు. అండ్ ఫైనల్లీ చార్మినార్ దగ్గరికి వచ్చేసాం. మీకు అందరికీ తెలుసు చార్మినార్ చుట్టూ బ్యాంగిల్స్ కానీ మనకి ఫుట్వేర్ కానీ ఇలా జ్యువెలరీ ఐటమ్స్ కానీ చాలానే ఉంటాయి. మనకి చార్మినార్ దగ్గర బ్యాంగిల్స్ అనేవి చాలా పాపులర్ కదా. అలానే తక్కువ ప్రైజెస్లో ఎక్కువ మోడల్స్ కూడా వస్తూ ఉంటాయి. చాలామంది వెడ్డింగ్కి కూడా తీసుకుని వెళ్తారు చార్మినార్ దగ్గర నుంచి. ఇక్కడ చూసారు క్రౌడ్ ఎంత ఉందో. అండ్ బ్యాంగిల్స్ వచ్చేసరికి ఇలా బాక్సెస్ ఇక్కడ 50కి ఫిక్స్డ్ ప్రైస్ 1 బాక్స్ అని ఉంది కదా. అలానే చార్మినార్ దగ్గర బయటనే 100కి 3 బాక్సెస్ కూడా ఇస్తున్నారు. అలానే చెప్పులు స్టార్టింగ్ వచ్చేసి 150 ఆ రేంజ్లో ఉన్నాయి. చెప్పుల కలెక్షన్ కూడా మనకి చాలా బాగుంటుంది. ఇక్కడ జూటీస్ కానీ ఇక్కడ చూసారా ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ స్టార్టింగ్ వచ్చి 30 రూపీస్ నుంచి ఉన్నాయి. అలానే ఇక్కడ మన భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ మీ అందరికీ కూడా చూపిస్తున్నాను. ఇక్కడ మా హస్బెండ్ మీ అందరి కోసం ఇలా జూమ్ చేసి చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ అంతా కూడా బ్యాంగిల్స్ మనకి 100 రూపీస్ నుంచే స్టార్టింగ్ అనేది ఉంటాయి. మనకి 4 బ్యాంగిల్స్ వచ్చి 50 రూపీస్ అలా కూడా ఉన్నాయి. వెల్వెట్ బ్యాంగిల్స్ అలా చాలా ఉన్నాయి. ఇక్కడ బ్యాంగిల్స్ అనే కాదు, ఇక్కడ చూసారా క్లిప్స్ అనమాట. క్లిప్స్ అలానే శారీ పిన్స్ ఇవి కూడా 50 రూపీసే.
ఏది తీసుకున్నా కూడా 50 రూపీస్కే వచ్చేస్తుంది. ఇక్కడ ఫుట్వేర్ ఇది 150 రూపీస్ దీని కాస్ట్. వాటిల్లో ఏది తీసుకున్నా కూడా 150 రూపీసే. అండ్ ఇలా అయిపోయింది షాపింగ్. ఇంకా కంప్లీట్ చేసుకుని మేము ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. ఎందుకు ఇంత ఎర్లీగా వెళ్తున్నామంటే ఈరోజు మా కజిన్స్ వెళ్ళిపోతున్నారు. మేము ఇంకా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ బయటకు వచ్చేసాము. ఇక్కడ చూసారా మా కజిన్స్ వెళ్ళిపోతున్నారు. సో బాయ్ చెప్పేస్తున్నాము. సో మేము కూడా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అనేది వెళ్ళాము. అక్కడ కజిన్స్ని ఎక్కించేసి మేము ఇలా మళ్ళీ బయటకు వచ్చాము. ఇక్కడ టైం వచ్చేసి 12:30 అయిపోయింది. మేము అలా కొంచెం ట్యాంక్ బండ్ దగ్గర కాసేపు తిరిగేసి ఇంటికి వెళ్ళాము. ఇక్కడ మీరు చూస్తున్నారా సెక్రటేరియట్ చాలా బాగుంది కదా నైట్ టైము లైట్స్లో. ఇది వచ్చేసరికి అమరవీరుల స్తూపం. ఇంకా ఇదంతా చూసుకుని మేము అలా ఒక 1 అవర్ బయట నైట్ రైడ్ చేసేసి ఇంటికి వెళ్ళాము. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడీ వ్లాగ్స్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.